పన్నెండు గుంజాల పందిరి కింద పన్నెండు గుంజాల పందిరి కింద పొడపడ ముచ్చాల పూడైనా రాసు పన్నెండు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? అందరు బాగుండరా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను మీ శైలజ. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ప్రీవియస్ వీడియోలో నేను వడిబియ్యం సాంప్రదాయం గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అదే మా తెలంగాణ ప్రాంతంలో వివాహ వేడుకలలో ఐరన్ల కుండల ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ ఐరన్ల కుండ అయితే తీసుకురావాల్సింది ఉంటుంది. ఆ ఐరన్ల కుండను తీసుకురావడానికి ముందుగా ఇట్లా ఎవరైతే ఐరన్ల కుండలు తెస్తారో వాళ్ళకి ఇట్లా వడిబియ్యం పోస్తారో అమ్మగారి ఇళ్ళల్లో. వడిబియ్యం పోసిన తర్వాత వడిబియ్యం దింపుకున్న తర్వాత ఐరన్ల కుండలు తీయడానికి అని కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయం గురించి నేను తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్లు, కామెంట్లు అనేవి మాకు చాలా చాలా బలాన్ని ఇస్తాయి. ఎందుకంటే మరిన్ని వీడియోలు చేయాలనే స్ఫూర్తిని కూడా ఇస్తాయి. అలాగే మీరు ఇచ్చే లైక్లు, కామెంట్లతో నా వీడియో అనేది మరికొంతమందికి కూడా సజెస్ట్ చేయబడుతుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంకా ఐరన్ల కుండలకైతే బయలుదేరారు. ఇది వివాహం జరుగుతున్న వాళ్ళ మేనకోడలు అన్నట్టు. మేనత్త వచ్చేసి ఐరన్ల కుండలు తెస్తారు. అక్క బావ కానీ, ఈ వివాహం జరుగుతున్న వాళ్ళ అక్క బావ కానీ, మేనత్త కానీ, అన్న వదినలు కానీ ఐరన్ల కుండలను తేవడము ఇక్కడ తెలంగాణ సాంప్రదాయము. అయితే ఇక్కడ మేనత్త తీసుకొస్తుంది, అమ్మాయి తరపున పెళ్ళి అన్నట్టు. మేనత్త ఐరన్ల కుండలకు కానీ ఇట్లా మా దగ్గర ఇట్లా మేము ఇట్లా చూస్తున్నారు కదా, పైన ఒక దుప్పటి కట్టెకి ఇట్లా పెట్టేసి దాని కింద నుంచి ఎవరైతే ఐరన్ల కుండలు తెస్తారో వాళ్ళకు వివాహ వేడుకలలో ఇట్లా నివాళులు తీసుకొని చాలా కుమ్మరి వాళ్ళ ఇంటికి ఇట్లా కుమ్మరి వాళ్ళ ఇంటికి తర్వాత ఈ వివాహం అయితే మాకు పిల్లగాడిగా ఉన్నందున నైట్ మొత్తం ఇంకా ఐరన్ల కుండలు తెచ్చుకోవడం అనేది చేస్తాము. ఈ ఐరన్ల కుండలు తెచ్చిన తర్వాత మైలపూలు ఇవన్నీ చేస్తారు కాబట్టి ఐరన్ల కుండ ప్రాధాన్యత చాలా ఉంటుంది. వివాహ వేడుకలలో అమ్మాయికి గరిక బుడ్డని ఇచ్చేసి కళ్యాణ వేదికకు పంపించడం అయితే జరుగుతుంది. సో ఇది ఇక్కడ మేము ఇంకా కుమ్మరి వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళు చేస్తున్నది మీకు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆమె మేము తీసుకెళ్ళిన బియ్యాన్ని ఇట్లా 3 భాగాలు చేసేసి కుండలకు పూజలు చేసేసి ఇవైతే మాకు ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటిని ఐరన్ల కుండలు అంటారు. ఈ కుండలు కుమ్మరి వాళ్ళతో పూజ చేయించి తీసుకెళ్తాము. వీళ్ళ కట్నాలు, కానుకలను ఇచ్చేసి ఈ గరకబుడ్డిను అక్క వాళ్ళు తీసుకోవడం, ఇది ఇంకా మేనత్తలకు ఐరన్ల కుండలు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళ కట్నాలు తీసుకొని అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ కుండలు తీసుకొచ్చి పందిరిలో పెట్టి పూజలు అయితే చేసుకుంటారు. సో ఈ విధంగా అయితే పూజ చేస్తుంది ఐరన్ల కుండకి. ఈ విధంగా పూజ చేసిన తర్వాత చప్పుళ్ళతో ఇవి మళ్ళీ తిరిగి మన ఇంటికి తీసుకొని వచ్చి అవి పందిట్లో పెట్టి ఇంకా కళ్యాణం పండ్లు కానీ మైలపూలు పండ్లు కానీ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఐరన్ల కుండల తదనంతరం మైలపూలు తీయడం అయితే జరుగుతుంది. మైలపూలు మేము మా ఇంట్లో ఏ విధంగా తీసుకున్నాం అనేది చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే నా దగ్గర ఉంది. అది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇట్లా వాళ్ళు
ఇంట్లో కూర్చోబెట్టి అమ్మాయికి పెళ్లి కంటే ముందు మళ్ళీ నలుగు పెట్టేసి ఇట్లా చింతలు అవన్నీ చల్లి నలుగు స్నానం చేయించి ఆ తర్వాత పెళ్లికి సిద్ధం చేస్తారు అమ్మాయిని. సో ఈ విధంగా చింతలు పసుపు నలుగు అవన్నీ పెట్టి మైలపూలు అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ మైలపూలు తీసిన తర్వాత అమ్మాయిని ఇంకా స్నానం చేయించి పెళ్లికి సిద్ధం చేస్తారు, రెడీ చేస్తారు అన్నట్టు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్లు అనేవి నాకు చాలా చాలా యూజ్ అవుతాయి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానికి కూడా ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. పెళ్ళి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. పెద్ద బామ్మది కూతురు ఇక్కడ మైలపూలు తీసిన అమ్మాయి ఈ విధంగా మైలపూలు ఇవన్నీ తీసేసి అమ్మాయికి వివాహానికి రెడీ చేసి కళ్యాణ వేదికకి తీసుకోవడం అయితే జరుగుతుంది. అప్పటి పెళ్లికి ఎలా వెళ్ళాము, ఇది యాక్చువల్గా పతానం పెళ్లి పిల్లవాడు ఆ వివాహానికి నేను ఎలా వెళ్ళేదనేది అప్కమింగ్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అలాగే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న మేనమామ భార్య మా అత్తమ్మ ఫ్రెండ్స్ ఇంటి చిన్నత్తమ్మ అన్నట్టు. ఇంకా నా ప్రీవియస్ వీడియోలలో కూడా చాలా వీడియోలలో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇవన్నీ వీడియోలలో మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపించడం అయితే జరిగింది కదా. తను మా చిన్నత్తమ్మ, తనది కూడా ఒకటి తలకాయ కూర కాలు తలకాయ కూర చేసిన వీడియో కూడా నేను మీతో షేర్ చేశాను కదా. ఆ అత్తమ్మ అన్నట్టు తన జుట్టు చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళ జుట్టు కింద మా జుట్టు అయితే పిక్కలు ఫ్రెండ్స్, ఇది పిక్కలు. తన జుట్టు కూడా కొంచెం కొంచెం ఉంటుంది. ఇంతకుముందు అయితే చాలా ఘనంగా పెద్దగా ఉండేది, ఇంకా మా జుట్లు అయితే ఇంకా పిక్కలు అవుతున్నాయి. 2 కుండలు వీడియో మళ్ళీ వచ్చేసి మైలపూలు వీడియో అనేది మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ